హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అల్తాఫ్. వెల్కమ్ బ్యాక్ టు ది అల్తాఫ్ డైరీస్. ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ మా ఊరి దగ్గర ఉన్న పోదొడ్డి గ్రామంలో ఉరుసుకు వచ్చామండి. ఇది వచ్చేసి మౌలాలి స్వామి గారి ఉరుస్ అండి. బాగా అందంగా డెకరేషన్ చేశారండి ఇక్కడ. ఈ ఉరుస్ని అందరూ గ్రామస్తులు కలిపి ఎంతో పెద్ద పండగగా జరుపుకుంటారండి. ఇది వచ్చేసి గుత్తి దగ్గరగా ఉన్న పోదొడ్డి గ్రామంలో జరుగుతుందండి. కొండ మీద ఉన్న శ్రీ మౌలాలి స్వామి గారి దర్గాలో జరుగుతుంది ఉరుస్ ఇది. చూసారు కదా, లైటింగ్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంతో అట్టహాసంగా ఘనంగా జరుపుకుంటున్నారని. ఇక్కడ పైన కొండపైన దర్గాకి వెళ్ళేకి గ్రామస్తులు మెట్లు కూడా వేశారండి. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేకి. చూశారు కదా, ఆర్చి ఎంతో బాగా ఘనంగా పూలతో తయారు చేశారు. మౌలాలి స్వామి గారి ఉరుసు అని. ఈ దర్గా చాలా ఫేమస్ అండి. మనం ఏమన్నా మనసులో అనుకుని ఇక్కడ కోరికలు కోరుకుంటే పక్కా నెరవేరుతుంది ఇక్కడ. అందుకే నా లాంగ్ వీడియో కూడా ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేశాను. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, భక్తులు తమ కోరికలు నెరవేరినప్పుడు స్వామివారికి చక్కెర మరియు బెల్లం ఇక్కడ వెయిట్ చేసి బహుమతిగా ఇస్తున్నారండి, కానుక రూపంలో. ఇక్కడ చాలామంది భక్తులు తమకు మంచి జరిగిందని స్వామివారికి ఇలా సమర్పించుకుంటున్నారండి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే అండి మెయిన్ దర్గా. లోపల స్వామి గారిది గుమ్మజ్ అని ఉంటుంది. అక్కడ అందరూ చదివింపులు చదివిపించుకుంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా రష్ అయితే ఉంది. మన చదివింపులు కూడా అయిపోయాయండి. ఇది వచ్చేసి గుత్తి టు అనంతపూర్ మధ్యలో హైవే పక్కనే ఉందండి. ఎవ్రీ జనవరి ఇక్కడ ఉరుస్ జరుగుతుంది. ఎవరైనా ఈ రోడ్లో వెళ్తే పక్కాగా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది ప్లేస్ ఇక్కడ వచ్చేసి. ఇంకా మనం కిందికి వెళ్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయో కూడా చూసి వచ్చేద్దాం ఒకసారి. ఇది వచ్చేసి మా ఊరు ప్యాప్లీ అండి. మా ఊరు పక్కనే ఇది 5 కిలోమీటర్స్ ఉంటుంది, పోదొడ్డి అనే గ్రామం. ఇక్కడ చాలామంది మా ఊరు వాళ్ళే ఉన్నారండి. చాలామంది కనిపించారు ఇక్కడ. ఈ దర్గాకి ఎవరైనా విజిట్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం కిందికి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళు లైటింగ్ కొండ మొత్తం వేశారండి. బాగా అట్రాక్షన్ ఉంది. ఇక్కడ వేప చెట్టు ఉంది కదండి, దీన్ని జెండా కట్ట అని కూడా అంటారు. భక్తులు తమ చదివింపులు ఇక్కడ కూడా చదివిపించుకుంటున్నారు. ఇక్కడ భోజనాలు అయితే రెడీ అయిపోతున్నాయండి. ఈ ఉరుసు స్పెషల్ ఏమంటే ఇక్కడ ఈ ఊరి గ్రామస్తులు అందరూ కలిసి భోజనాలు సదుపాయం కల్పిస్తారండి భక్తులకి. ఎందుకంటే చాలా దూరం వస్తారు కాబట్టి ప్రతి ఇంటి నుంచి కూడా ఇక్కడ సహాయం చేస్తారు. ఇక్కడైతే భక్తులు బ్యాండ్ మేళాతో తమ చదివింపులు తీసుకెళ్తున్నారండి. ఇక్కడైతే స్టాల్స్ అయితే ఉన్నాయి. లేడీస్వి అండ్ కిడ్స్వి కూడా బొమ్మలు ఉన్నాయి కాబట్టి మనం బొమ్మలు తీసుకోకుండా మనం పెద్దవాళ్ళం కాబట్టి అంతా తిరిగి టైంపాస్కి బొరుగులు తీసుకుంటున్నాం. ఇక్కడ తినుకుంటా అంతా వాకింగ్ చేద్దామని 20 రూపీస్కి తీసుకున్నామండి. నేనైతే ఇక్కడ లేట్ నైట్ వచ్చానండి. ఈవినింగ్ 6 to 7 ఆ టైంలో వచ్చింటే రద్దీ చాలా ఎక్కువ ఉండేది. నేను కొంచెం లేట్ వచ్చా కాబట్టి రష్ అయితే నార్మల్గానే ఉందండి. చూసారు కదా, కొండపైన దర్గా ఎంతో లైటింగ్గా జిమిక్ జిమిక్ అంటుంది. ఎంతో దూరం నుంచి చూస్తున్నా కానీ బాగా లైటింగ్ కనిపిస్తుంది మనకి. ఇక నేనైతే రిటర్న్ వెళ్ళిపోతున్నానండి. నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.